మూసీలో వరద ఉధృతి పెరిగిపోయింది. ప్రమాదకర స్థాయిలో మూసీ నది ప్రవహిస్తోంది. దీంతో ముసారాంబాగ్ బ్రిడ్జ్ పురానాపూల్ దగ్గర జియాగూడ వెళ్లేటువంటి మార్గాన్ని అధికారులు మూసివేశారు. రహదారిపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో అధికారులు రోడ్డును తాత్కాలికంగా క్లోజ్ చేశారు. అటు ముసారాంబాగ్ బ్రిడ్జ్ ని తాకుతూ మూసి ప్రవహిస్తుంది. దీంతో ముందస్తు జాగ్రత్తగా అధికారులు బ్రిడ్జ్ ని క్లోజ్ చేశారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు నిండుకుండలా మారడంతో అధికారులు నీటిని మూసీలోకి విడుదల చేశారు. దాదాపు 8,000 క్యూసెక్ల నీటిని మూసీలోకి వదలడంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే పురానపూర్, ముసారాంబాగ్ దగ్గర బ్రిడ్జ్ రహదారిని మూసివేశారు. పురానాపూల్ దగ్గర జియాగూడ వెళ్లే మార్గాన్ని పోలీసులు, మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద ఉధృతి పెరగడంతో వాహనదారులు ఎవరూ కూడా రహదారి గుండా ప్రయాణించకూడదని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశంపై పురానాపూల్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు భారీగా వరద వస్తుండటంతో వాటన్నిటిని కూడా గేట్లు ఓపెన్ చేసి కిందికి మూసీలోకి వరదను వదిలారు. దాంతో మూసీ అంతా కూడా చాలా ఉధృతంగా పారుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. పురానాపూల్ వద్ద మనం ఉన్నాం. మూసీ అంతా కూడా చాలా ఎక్కువగా పారుతుంది. ఇక్కడ జియాగూడకి, మూసీలోంచి జియాగూడకి వెళ్ళేటువంటి మార్గం రోడ్లోకి వాటర్ రావడంతో, మూసీలో ప్రవహించేటువంటి వాటర్ రావడంతో ఇటువైపు నుంచి వెళ్ళేటువంటి వాహనాలన్నింటి కూడా క్లోజ్ చేశారు. అయితే కొంచెం ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఆ పక్క నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఇటువైపు మొత్తం కూడా పోలీస్ అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎవరు కూడా ప్రమాదాలకు గురి కాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. బారికేడ్ ఏర్పాటు చేసి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పక్కకు పంపిస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అదేవిధంగా ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాహనాలన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి ప్రజలకు ఇబ్బంది రాకుండా పోలీసు, ల్యాండ్ ఆర్డర్, అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇటు మూసీకి సంబంధించి మూసీ వైపు ప్రయాణం చేసేటువంటి వరద నీరు అంతా కూడా కింది వైపుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇటు చాదర్ఘాట్, అదేవిధంగా ముసారాంబాగ్ రూట్లకి మొత్తం కూడా చాలా వేగంగా వరద వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. మరోవైపు ముసారాంబాగ్ బ్రిడ్జ్ దగ్గర పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో మూసీ చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. అనేక ప్రాంతాల్లో మూసీ ఎక్కువగా ప్రవహించడం కారణంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లను అన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. ఇటు ట్రాఫిక్ పోలీసులు, అదేవిధంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసులు. మనం ఇప్పుడు ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ముసారాంబాగ్ బ్రిడ్జి పై నుంచి వరద ప్రవాహాన్ని చూడొచ్చు. చాలా వేగంగా వరద అంతా కూడా మూసీలో ప్రవహిస్తుంది. దాదాపు 8,000 క్యూసెక్ల వరద నీరు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ బ్రిడ్జ్ చాలా డౌన్లో ఉంటుంది మూసీలో. దానివల్ల ఇక్కడ ఎక్కువ వరద వస్తుంది. అంటే ఈ పైభాగంలోనే హుస్సేన్ సాగర్ కు సంబంధించినటువంటి వరద కూడా ఇక్కడే అంబర్పేట వద్ద వచ్చి కలుస్తుంది. కాబట్టి ఆ వరద మొత్తం హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఈ 3 రిజర్వాయర్ల నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా పూర్తిగా మూసీలోకి వస్తుంది. దాంతో ఇక్కడ వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా ఈ బ్రిడ్జి పైకి నీళ్లు వచ్చాయి. మొత్తం మనం చూస్తే బ్రిడ్జి వద్ద చాలా ఉధృతంగా వరద వెళ్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ కొత్త బ్రిడ్జి నిర్మాణం కూడా ఈ పక్కనే జరుగుతుంది. అందుకోసం పాత బ్రిడ్జిను మేర దాన్ని మొత్తం కూడా కట్ చేసినటువంటి నేపథ్యంలో అటువైపు నుంచి వచ్చేటువంటి వరద అంతా కూడా, నీళ్ళంతా కూడా పూర్తిగా నిలిచిపోవడంతో అంబర్పేట్ ఆలీకేఫ్ సైడ్ పూర్తిగా ట్రాఫిక్ ను అక్కడ నుంచి బారికేడింగ్ చేసి దాన్ని మొత్తం కూడా నిలువరించారు. ఆ తర్వాత ఇటు దిల్సుఖ్ నగర్, మన్సూరాబాద్ వెళ్ళేటువంటి మార్గం ఏదైతే ఉందో ఇక్కడ కూడా దీన్ని పూర్తిగా ట్రాఫిక్ నిలువరించారు. ఈ పక్కనే ఉండేటువంటి హైడ్రా సిబ్బంది, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అంతా కూడా ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఏమైనా హడిల్స్ ఏర్పడితే, వాటర్ ఫ్లోకు హడిల్స్ ఏర్పడితే వాటినన్నింటినీ తొలగించడం కోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుండగా ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అంతా కూడా సమన్వయం చేస్తున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ట్రాఫిక్ అంతా కూడా అటు ముందుకు కొత్త బ్రిడ్జ్ ఒకటి ఉంది కాబట్టి ఆ బ్రిడ్జ్ వైపు ట్రాఫిక్ ను మళ్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే పనిచేయడం కోసం వాళ్ళు ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, వికారాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు యెల్లో అలర్ట్ జారీ చేసినటువంటి నేపథ్యంలో పైభాగంలో భారీగా వర్షాలు కురిస్తే ఇటు హుస్సేన్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియా కానీ, అదేవిధంగా గండిపేట క్యాచ్మెంట్ ఏరియా కానీ, హిమాయత్ సాగర్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షం వచ్చినా కూడా కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, అంటే మనం చూస్తే కొన్ని సందర్భాల్లో దాదాపు
అక్కడ ఉండేటువంటి హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ అన్ని గేట్లు ఓపెన్ చేస్తే దాదాపు 15,000 నుంచి 20,000 క్యూసెక్ల వరద మూసీలోకి వస్తుంది. అప్పుడు మనం ఇప్పుడు ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఇప్పుడు ప్రవహిస్తున్నటువంటి నీటికి అది దాదాపు ఇంకొక 2 అంతల మేర నీరు రావడం కారణంగా ఇదంతా కూడా నీరు నిలిచిపోతుంది. ఇప్పుడు ఉండేటువంటి వరద ప్రవాహానికి ఇంకొక 5-6 ఫీట్ల హైట్లో నీళ్లు వస్తాయి. దానివల్ల అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే ఉన్నటువంటి నీళ్లను అంటే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్లో ఉండేటువంటి నీరుని అంతా కూడా కిందికి పంపించడం ద్వారా భవిష్యత్తులో భారీ వర్షాలు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫ్లోను అదేవిధంగా వాటర్ లెవెల్ను మెయింటైన్ చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలను హైదరాబాద్ జలమండలి అధికారులు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో రాముడు 10 టీవీ హైదరాబాద్.